నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వచ్చే నెల 3-4వ తేదీల్లో ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం 3వ తేదీన పీలేరు విజయవాడ 4వ తేదీన రాజమండ్రి అనకాపల్లిలో ప్రధాని రోడ్ షోలు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ విడత ప్రచారానికి సిద్ధమవుతున్న సీఎం జగన్ ఈ నెల 27వ తేదీ 28వ తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారన్న టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని వెల్లడి నిన్నటితో ముగిసిన నామినేషన్ ప్రక్రియ విజయవాడ లోక్సభకు 7 అసెంబ్లీ స్థానాలకు కలిపి 115 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మే నెల 3-4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న పీలేరు విజయవాడలో మోదీ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2:45 సాయంత్రం 6:30 విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. 4వ తేదీన రాజమండ్రి అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3:45 రాజమండ్రి సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షో నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయయాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభల్లోనే 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. మద్యం వ్యాపారంతో వేల కోట్ల అవినీతి సొమ్మును దోచేశారని ఆరోపించారు. ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజంపేటలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభలో పవన్ మాట్లాడారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని ఇది మారాలన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్ రెడ్డి నన్ను ఓడిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. యువత తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కొనే గుండె బలం యువతకు లేదా అని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారని, సంపదంతా పెద్దిరెడ్డి ఆయన సోదరుడు కుమారుడు మిథున్ రెడ్డి వద్దే ఉండిపోయిందని ఆరోపించారు. అన్నమయ్య డ్యాం ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారని, డ్యాంలో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారని ఆరోపించారు. డ్యాంలు కొట్టుకుపోతున్న పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పట్టించుకోరు, ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకుంటున్నారని పవన్ దుయ్యబట్టారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, ఇక్కడి ముఠా నేతలు 10,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగ్గొట్టారని ఆరోపించారు. పెద్దిరెడ్డి ఈ ప్రాంతానికి రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని తెచ్చుకొచ్చారని పవన్ విమర్శించారు. నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతోటి నిండిపోతున్నా కానీ, డ్యాం నిండిపోతున్న హెచ్చరికలున్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీలను ఇసుకలు నింపుకుంటా దాదాపు 39 మంది నిండు ప్రాణాలు పోయినాయి. కొన్ని వేలాది పశువులు పోయినాయి. 9 గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి. ఈ డ్యాం తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్నా ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపన చేస్తా ఉన్నారు. 39 మంది చనిపోయారు ఆ రోజున. భారీ వర్షాల కారణంగా 15వ తేదీకే డ్యాం నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు, ఒక సగటు లష్కర్, సామాన్యమైన లష్కర్ రామయ్య గారు ఆయన ప్రాణాల వల్ల, ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బట్టగట్టారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలంటే ప్రేమ, ఎస్సీలంటే ప్రేమ, నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలికి వదిలేశాడు. లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి, ప్రాణాలను కాపాడినందుకు గుర్తించి
ఆయనకి 2 లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి శాలువా కప్పి సత్కారం చేశాను. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. ఎన్నికల్లో వైసీపీను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుడు జగన్ రెడ్డి డ్రామా కంపెనీ వైసీపీని మూసేసి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ప్రజాగాళంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరి ఆస్తులను దోచేస్తాడని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. టీడీపీ హయాంలో మద్యం క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు ఉండేదని అది ఇప్పుడు 200 రూపాయలు అయ్యిందని, పెరిగిన 140 రూపాయలు మంత్రి పాపాల పెద్దిరెడ్డి ద్వారా తాడేపల్లి ప్యాలెస్కే చేరుతున్నాయని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలని జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. నేను జైలులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పొత్తుల వల్ల లాభ నష్టాలు బేరీజు చేసుకోకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా చూడాలన్నారు. కూటమి పొత్తుకు అదే నాంది అని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు గానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు గానీ ముస్లింలకు అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వారిలో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తుందన్నారు. బైట్ 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, జగన్ రెడ్డి అంత దరిద్రపు ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని మాజీ సీఎం, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం. ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు, పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరీ చేసుకోకుండా ఆయన చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు, మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నాంది మేమందరం కలవడానికి. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసరం కాదు, అందరం కూడా తగ్గాం, అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహనే ఇక్కడ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేస్తే పక్కన కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా, జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం. సీఎం స్థాయిలో ఉన్న జగన్ బహిరంగ సభ పెట్టి 1000 మంది మగవాళ్లు ఉంటే నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడాడు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. మాట్లాడుతున్నది సొంత చెల్లి గురించి అన్న ఇంగితం కూడా లేకుండా తన వంటిపై ఉన్న బట్టల గురించి ప్రస్తావించారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరు, విజయవాడలో జరిగిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. పులివెందుల్లో తనపై జగన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను పసుపు చీర కట్టుకున్నానని అవహేళనగా మాట్లాడారు. ఏం పసుపు చీర కట్టుకోకూడదా? చంద్రబాబు ఏమైనా పసుపు రంగు కొన్నారా? జగన్ పత్రికలో పసుపు రంగు ఉంటుంది. దానికి వైఎస్ ఆనాడు చెప్పిన మాట పసుపు అంటే మంగళకరమైన రంగు, అది టీడీపీది కాదని పెట్టించారు అని తెలియజేశారు. సొంత చెల్లి చీర గురించి మాట్లాడుతున్న వీరికి సభ్యత, సంస్కారం ఉన్నాయా అని విరుచుకుపడ్డారు. నేను చంద్రబాబు ముందు మోకరిల్లానని ఆయన ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నానన్నారు. మక్కికి మక్కి స్క్రిప్ట్ చదువుతున్నది జగన్ కాదా? నాకేం అవసరం చంద్రబాబుకు మోకరిల్లడానికి? నాది రాజశేఖర్ రెడ్డి రక్తం, అందుకే నా గురించి ఏం మాట్లాడుతున్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, మొండిగా కొట్లాడుతున్నా. ఈ రోజున బీజేపీ మోదీ ముందు మోకరిల్లింది జగన్ కాదా? పోలవరం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడు సమస్యల గురించి కాకుండా అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయన్ను ఎక్కడ అరెస్టు చేస్తారో, బెయిల్ రాదోనని ఆదుర్దా పడుతున్నారు. జగన్ మోదీకి దత్తపుత్రుడని బీజేపీ నేతలే చెబుతున్నారు. ముమ్మాటికి మోదీకి జగన్ వారసుడే.
బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు వైఎస్. అలాంటిది బీజేపీకి మోకరెళ్లుతున్నారంటే ఈయన మోదీకి వారసుడు, రాజశేఖర్ రెడ్డికి కాదు. మణిపూర్లో తన సొంత మతస్థులైన క్రైస్తవులను చంపుతుంటే పార్లమెంట్లో బీజేపీకి అండగా నిలిచారు అని మండిపడ్డారు. జగన్ కేసుల ఛార్జిషీట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చేర్చింది సీబీఐ, కాంగ్రెస్ కాదు. ఆ పని చేసింది ఆయన లాయరే. వైఎస్ పేరు లేకుంటే ఆ కేసుల నుంచి జగన్ బయటపడరని వైఎస్ పేరును స్వయంగా సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా వైసీపీ అధికారంలోకి రాగానే అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? మమ్మల్ని తిట్టిపోయడం కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని ఈ సందర్భంగా షర్మిల వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐఓ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఎన్టీఆర్ జిల్లాలో గురువారం విజయవాడ లోక్సభకు 7 అసెంబ్లీ స్థానాలకు కలిపి 115 మంది అభ్యర్థులు గురువారం ఆయా రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల స్వీకరణ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు సాగింది. ఈ వారంలో 22న ఆదివారం సెలవు కాగా మిగిలిన 7 రోజుల్లో అన్ని కలిపి 293 మంది లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామపత్రాలు సమర్పించారు. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచ్చి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్లో రాత్రి 11:40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రాక్, కరగర్పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచ్చి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ తిరిగి ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు మంగళవారాల్లో సంత్రగచ్చిలో మధ్యాహ్నం 12:20 బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రాష్ట్రంలో ఇంటింటి పింఛన్ల పంపిణీ నిలిచిపోయేలా చేసిన చంద్రబాబే ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్థితి ఎవరూ లేరన్నారు. నెలకు 66 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కిడ్నీ రోగులకు పెన్షన్ సకాలంలో ఇంటి వద్దే అందేలా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని, 1వ తేదీని అందేలా చూడాలని ఎన్నికల కమిషన్కు బాబు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, వృద్ధుల పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నందుకు ముందు చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 33 మంది పెన్షన్దారులు మరణానికి కారకుడివి నువ్వే బాబు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఈసీకి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ వద్దంది నీవు కాదా? నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదుతోనే కదా పెన్షన్ల పంపిణీ ఆగింది అని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తామని చెప్పింది బాబు పవన్ కళ్యాణేనని అన్నారు. ఎన్నికలు వచ్చేసరికి వాలంటీర్లను కొనసాగిస్తామని, నెలకు 10,000 ఇస్తామని మోసపు మాటలు చెప్పడం బాబుకే చెల్లుతుందని ధ్వజమెత్తారు. నెలకు 66 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కిడ్నీ రోగులకు పెన్షన్ సకాలంలో ఇంటి వద్దే అందేలా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని చెప్పారు. రమేష్ గాని, వారి మిత్రబృందం గాని,
అన్ని కోర్టులు తిరిగి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో అడ్డుకున్నటువంటి వ్యక్తి ఎవరిని అడిగినా చంద్రబాబు అని చెప్తారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేయకుండా అడ్డుకుని వాలంటీర్లని తొలగించాలని, వాలంటీర్లు కోర్టుకు వెళ్లి వాళ్ళు రాజీనామాలు ఆమోదం చేయొద్దని ఇలా రకరకాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధాన ముద్దాయి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆయనే అడ్డుకుంటారు, ఆయనే వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులతో ఉత్తరాలు రాయిస్తారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తారు. ఈ రాష్ట్రంలో 30 మంది పెన్షన్దారులు చనిపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆయనే ఉత్తరం రాస్తారు, మే 1వ తారీఖున అందరికీ ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పని. డబుల్ స్టేట్మెంట్స్ అనమాట. అడ్డుకునేటటువంటి వ్యక్తులు మీరే, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని, వాళ్ళందరూ తిరగబడుతున్నారని, వాళ్ళందరూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ శాపనార్థాలు పెడుతున్నారని మళ్ళీ ఉత్తరం రాసి ఒకటి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పని మళ్ళీ ఆయన అడ్డుకుని ఆయన ఇబ్బంది పెట్టి అధికారుల మీద, ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేది కూడా మీరే. ఉద్యోగ సంఘాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల, ఏకతాటిపైకి రావడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె సూర్యనారాయణ పేర్కొన్నారు. జీపీఎస్ అమలు సరికాదని, పీఆర్సీపై శాస్త్రీయ విధానంలో చేయటం లేదని వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై ఎవరూ ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలని అభిప్రాయపడ్డారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని, సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. తమ కృషి ఫలితంగా 30 సంఘాలు ఈ ఐక్య వేదికలో ఉన్నాయన్నారు. సిపిఎస్ రద్దు చేస్తారా, ఓపీఎస్ అమలు చేస్తారా అన్నది ప్రశ్నగా మారిందని అన్నారు. జీపీఎస్ అమలు సరికాదని, పీఆర్సీపై శాస్త్రీయ విధానంలో చేయడం లేదని వ్యాఖ్యానించారు. నిర్దిష్టమైన చట్టం ద్వారా పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలపై సంఘాల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఉద్యోగుల ప్రయోజనాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల సర్వీస్, పదోన్నతులు, బదిలీలపై స్పష్టత లేదని ప్రొబేషన్ అన్నారు. దీనికి విధి విధానాలు లేక ఉద్యోగులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. తమ సమస్యలపై ఎవరూ ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలన్నారు. పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కావచ్చు, అదే రకంగా ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్, మెరుగైన వైద్య సౌకర్యం కల్పించడానికి ఈహెచ్ఎస్ కావచ్చు. ఈ విధానాన్ని, ఇవన్నీ ప్రభుత్వ విధానం, దీన్ని సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయాలంటే ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకి మెరుగైన వైద్య సౌకర్యం అంటే కాదని అనరు, కానీ సరైనటువంటి ప్రతిపాదనతో మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్న రీఎంబర్స్మెంట్ పథకం స్థానం ఈహెచ్ఎస్ తీసుకొచ్చినప్పుడు 60% ప్రభుత్వం, 40% ఉద్యోగి కంట్రిబ్యూషన్తో ఏర్పరిచినటువంటి పథకం ఇవాళ రివర్స్ అయ్యి 40% ప్రభుత్వం, 60% ఉద్యోగి చెల్లించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ కార్డులు మరి కార్పొరేట్ సంస్థల్లో ఉపయుక్తంగా లేనటువంటి పరిస్థితిలో మెరుగైనటువంటి హెల్త్ స్కీమ్ ఉండాలని, సమాంతరంగా అందుకనే ప్రభుత్వం కూడా రీఎంబర్స్మెంట్ విధానం కొనసాగిస్తూ, రీఎంబర్స్మెంట్ విధానంలో 2007, 2009 నాటి ప్యాకేజ్ ప్రకారం ఇస్తూ, ఇక్కడ వచ్చేటప్పటికేమో మరి ఈ కార్డు ఉపయోగం లేని పరిస్థితులు ఉండటం. అలాగే మరొక విధానపరమైన అంశం టీచర్ల సర్వీస్ రూల్స్. ఈరోజు విద్యా వ్యవస్థలో టీచర్ల సర్వీసు నియంత్రించేదానికి కామన్ సర్వీస్ రూల్స్ లేవు. వాళ్ళు ఏదో 5 ఏళ్ళకి ఒకసారి యూనిఫామ్ సర్వీస్ రూల్స్ అంటూ కాసేపు డిమాండ్ చేయటం. ఇప్పటికి 3.5 దశాబ్దాలు అయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 దశాబ్దాలుగా ఈ టీచర్లకి సర్వీస్ నిబంధనలు లేకపోవడం వల్ల టీచర్గా నియామకమైన టీచర్గానే ఉంటున్నాడు తప్ప పదోన్నత అవకాశాలు లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సీఎం జగన్పై చంద్రబాబు నాయుడు తరచూ చేసే విమర్శలకు ఇక స్వస్తి పలకాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక అయినా బాబు, ఎర్రబుక్ లోకేష్లో, టీడీపీ నేతల్లో పావలా కళ్యాణ్లో మార్పు రావాలన్నారు. సూపర్ 6 పథకాలను జనం నమ్మకపోవడంతో సీఎం జగన్పై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాకైనా బాబు, ఎర్ర బుక్ లోకేష్లో,
టీడీపీ నేతల్లో పావలా కళ్యాణ్లో మార్పు రావాలన్నారు. సీఎం జగన్ పాలనలో ఎక్కడ అవినీతి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచిందన్నారు. ఈ పాలనను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, పవన్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో మళ్లీ గెలవబోతుందన్నారు. ప్రజా విశ్వాసం లేని లోకేష్, చంద్రబాబులు మంగళగిరి, కుప్పంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 పథకాలను జనం నమ్మకపోవడంతో సీఎం జగన్పై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అన్నంటేనే జనం అన్న విధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, పూలే గారి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల స్ఫూర్తితో పేదల అభివృద్ధి ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పరిపాలన నడిచింది. మరి అందులో భాగంగానే మేము సిద్ధం సభలు ఒక వెల్లువలాగా ప్రజానికమంతా కూడా మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లక్షలాదిగా, వేలాదిగా మేము సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి జగనన్నకి మద్దతు పలికినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోజుకొక అబద్ధంతో, పూటకొక అబద్ధంతో మరి ప్రజల్ని దగా చేయాలి, మోసం చేయాలి, అధికారంలోకి రావాలని చెప్పి ఒక దాహంతో, అధికార దాహంతో ఈరోజు అబద్దాలు సృష్టిస్తూ, అబద్దాలు మాట్లాడుతూ నిత్యం రాష్ట్ర ప్రజలకి పక్కదారి పట్టిస్తూ మరి మీడియా, వాళ్ళ పచ్చ మీడియా ద్వారా ఈరోజు అబద్దాలు చూయిస్తూ అబద్దాలు రాయిస్తున్నటువంటి తరుణం ఇది చంద్రబాబు నాయుడు. మొత్తం కూడా వాళ్ళకి ఈ సిద్ధం సభలు, మరి అలాగే ఈ 5 సంవత్సరాల పేద ప్రజల కోసం దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక ఆదర్శంగా సంక్షేమ సుపరిపాలన నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్చుకోలేక, ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక, మహిళా సాధికారత కోసం, పేదల విద్య కోసం, పేదల వైద్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మరి గ్రామాన్నే కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అలంపూరు విజయ్ కుమార్ అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు చెందిన అనేక మందిని గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో నియమించారని అన్నారు. 2 నెలల కాలంలో 256 మందిని వెల్లంపల్లి శ్రీనివాసరావు నామినేటెడ్ పదవుల్లో నియమించారని నగర వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షుడిగా నియామకమైన షేక్ మస్తాన్ వలి తెలిపారు. 62వ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షుడిగా నియామకమైన షేక్ మస్తాన్ వలికి గురువారం అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి అలంపూర్ విజయ్ మాట్లాడుతూ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు చెందిన అనేక మందిని గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో నియమించారన్నారు. భవిష్యత్తులో షేక్ మస్తాన్ వలి మరింత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన్ని శాలువాతో సత్కరించారు. సన్మాన గ్రహీత మస్తాన్ వలి మాట్లాడుతూ 2 నెలల కాలంలో 256 మందిని వెల్లంపల్లి శ్రీనివాసరావు నామినేటెడ్ పదవుల్లో నియమించారని తెలియజేశారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తోందని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా నియమించబడిన వేము హైమావతిని సత్కరించారు. మరి సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ తరపు నుంచి మరి ఎస్సీసీఎల్ జిల్లా సహాయ కార్యదర్శిగా వేము హైమావతి గారు, మరి అదేవిధంగా నగర అధ్యక్షుడిగా నగర మైనార్టీ అధ్యక్షుడిగా మరి షేక్ మస్తాన్ వలీ గారు మరి నామినేట్ అవ్వడం చాలా ఆనందదాయకం. మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావడం, మరి నియోజకవర్గంలో దగ్గర 222 పోస్టులు వేయడం, మరి ఆయన వచ్చిన అనతి కాలంలో ఈయన పోస్టులు వేయడం అంటే మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు డివిజన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా మరి పటేల్ నగర్లో 2 రోడ్లు వేయించడం జరిగింది. మరి అదేవిధంగా మరి పెట్రోల్ బంకు బ్యాక్ సైడ్ పార్క్ను కూడా కొంత అభివృద్ధి చేయడం జరిగింది. అదే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయించుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి డివిజన్ ప్రజలందరికీ అలాగే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సౌమ్యుడు, స్నేహశీలి, మరి ప్రజలందరికీ వెన్నంటి ఉండే మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన బాగోగులు చూసుకోవడం కానీ, అది ఆపదంటే ఆదుకునే విషయంలో కానీ, మరి అదేవిధంగా వెల్లంపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. మరి అలా సహాయం చేయడంలో కానీ మరి ముందుంటారని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి రేపు వచ్చే మే 13 ఎలక్షన్స్లో మరి వెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా
కోరుచున్నాం. చాలా ఆనందకరమైన రోజు నాకు. అంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఎప్పటి నుంచో కష్టపడుతూ వస్తుంటే ఈ రోజున అందరినీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని గుర్తించి వెల్లంపల్లి గారు, జగనన్న వెల్లంపల్లి గారు గుర్తించి ఎవరు కష్టపడుతున్నారో అందరికి కూడా కొద్దిగా వాళ్ళకు ఒక విధమైన ఎంకరేజ్మెంట్ ఉండాలి. వీళ్ళకి ఇలాంటి రకమైన పోస్టులు వేస్తే వాళ్ళు ఇంకొద్దిగా ముందుకెళ్ళి మన క్యాడర్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశాలతో మమ్మల్ని ముందంజు నడిపించాలని, పార్టీకి ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ముందంజు నడిపించాలని చెప్పేసి ఈ ఆలోచనతో మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి దరిదాపున ఒక 227 పోస్టుల దాకా మొన్న వచ్చిన 2 నెలల్లోనే వేసి ఒక క్యాడర్ని, ఎస్సీని, మైనార్టీని, బీసీలని అందరినీ కూడా ఒక ఆటో యూనియన్ ఇది కానీ అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇది మనం వచ్చిన 2 నెలల్లో ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇన్ని చేస్తున్నారంటే రేపు ఆయన గెలిచిన తర్వాత మన అభివృద్ధి అనేది మన నియోజకవర్గానికి ఎంతో చేస్తారు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళని ఎవరిని మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. ఇటీవల కూడా మనం చూసాం, చాలా వచ్చిన 2 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన సాయశక్తిలా ప్రయత్నించారు. ఎలక్షన్ కూడా రావటం వలన ఆగినాయి. ఇప్పుడు గెలవంగానే రేపు జరగబోయే మే 13వ తారీఖున ఎలక్షన్స్లో ఆయన్ని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటే మళ్ళీ వెంటనే ఈ 5 సంవత్సరాలు కూడా మన సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని ఆయన తప్పనిసరిగా చేస్తారని నమ్ముతూ మన అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటి ఆలోచించండి. కష్టపడిన ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు ఎస్ఆర్ విద్యా సంస్థలకే సాధ్యమని డీజీఎం రమణ తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో స్థాపించిన 3వ సంవత్సరంలోనే 412 మంది నిట్ కళాశాలలో అడ్మిషన్లు పొందారని వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ 2వ విడత ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచి ప్రభంజనం సృష్టించిందని ఎస్ఆర్ కళాశాల జీఎం రాజేంద్ర ప్రసాద్ డీసీఎం రమణ తెలియజేశారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ర్యాంకు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు ప్రతినిధులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతిలో 470 మార్కులు సాధించిన విద్యార్థి ఇప్పుడు మా విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదివి ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడలోని అన్ని బ్రాంచుల్లో 73 మంది విద్యార్థులు నీట్లో సీట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ డీన్ అరవింద్, జోనల్ ఇన్ఛార్జీలు కృష్ణారావు, కొమ్మెర మహేందర్ రెడ్డి, నాగరాజు, ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2వ విడత పరీక్ష ఫలితాలలో ఎస్ఆర్ విద్యార్థుల యొక్క ప్రభంజనము ఆంధ్రదేశం అంతటే కాకుండా మా 3 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మంచి ఫలితాలు సాధించి మంచి కాలేజీలో ర్యాంకులు, సీట్లు సాధించడం జరిగింది. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మేము స్థాపించిన 3వ సంవత్సరంలోనే ఇలాంటి అత్యంత ఫలితాలు తీసుకురావడం అనేది ఎస్ఆర్కు గర్వకారణం. దీంట్లో ముఖ్యంగా మా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి మంచి ప్రోత్సాహం, తర్వాత మా అడ్మినిస్ట్రేటివ్ బృందం కూడా నిరంతరము ఈ ఫలితాలు సాధించడంలో వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పది. అలాగే మేము ఏ షెడ్యూల్ ఇచ్చినా, కరికులం ఇచ్చినా కూడా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా మా అధ్యాపక బృందం, లెక్చరర్స్ మొత్తం కూడా నిరంతరము మాకు అందుబాటులో ఉండి పిల్లలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ ర్యాంకులు సాధించడంలో దోహదపడ్డారండి. కాబట్టి మా మేనేజ్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత అధ్యాపక బృందానికి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బృందానికి, ముఖ్యంగా ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా పిల్లలు జాతీయ స్థాయిలో కూడా మంచి ర్యాంకులు సాధించి ఇటు మా ఎస్ఆర్ వ్యవస్థకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడం అనేది మంచి విషయము. కాబట్టి ఇక్కడ కూడా ఈ పిల్లలు సాధారణమైనటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. నేను 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. 10th క్లాస్ 420 మార్క్స్. ఇలా చదివితే కష్టం, గట్టిగా చదివామని విజయవాడకు వచ్చాను. విజయవాడకు వచ్చి చూస్తే ఎస్ఆర్ క్యాంపస్ బాగుంది. ఫస్ట్ పెట్టాను, ఫస్ట్ ఇయర్ అదే ఇలా పెట్టారు. క్యాంపస్ ఎలా ఉండిద్ది అని చూద్దామని వచ్చారు. ప్రస్తుతానికి అలాగా చూసి అట్మాస్ఫియర్ బాగుంది, చుట్టుపక్కల పొలాలు బాగుంది, క్యాంపస్ చూసా, నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాను. 10th క్లాస్ బేసిక్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ నుంచి ఆబ్జెక్ట్ వరకు మొత్తం నీట్గా క్లియర్గా టీచింగ్ స్టాఫ్ బాగా చెప్పారు. నాన్ టీచింగ్ స్టాఫ్
స్టడీ అవర్ కండక్ట్ చేయడం కానీ బాగా జరిగింది. అందువల్ల అందులో ఇంప్రూవ్ అయ్యాను. ఇలా ఇంట్లో సీట్ పడడం ఎస్ఆర్ క్యాంపస్ వల్లే జరిగిందని. హరిణి భవానీపురం ఎస్ఆర్ క్యాంపస్లో 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిందండి. అక్కడ ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం వారు చాలా ప్రత్యేకించి శ్రద్ధ చూపించి మంచి ర్యాంక్ రావడానికి చాలా గైడెన్స్ ఇచ్చారు. మంచి ర్యాంక్ వచ్చింది. ఇంటర్ అనేది నేను ఎస్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యి కంప్లీట్ చేశాను. నాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు, ఇంకా మా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ర్యాంక్ రావడానికి ఎంత కష్టపడ్డామో మాతో పాటు వాళ్ళు కూడా అంతే శ్రమించారు. వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు కూడా, ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తూ. 10th లో నా స్కోర్ 538 మార్క్స్ మాత్రమే. నాకు బేసిక్స్ ఏమీ తెలియకుండానే ఇంటర్లో జాయిన్ అయ్యాను ఎస్ఆర్లో. అక్కడికి వచ్చాక కొంచెం పికప్ అయ్యాను, పర్వాలేదు, ఆబ్జెక్ట్ బాగానే చేశాను. మెయిన్స్లో ర్యాంక్ సాధించాను అంటే మా టీచర్స్ వల్లే, ఎందుకంటే వాళ్ళే నన్ను ఎప్పటికప్పుడు పికప్ చేస్తూ వచ్చారు, నా డౌట్స్ క్లారిఫై చేశారు. ఇంకా మా ప్రిన్సిపల్ అయితే చాలా కేర్ తీసుకున్నారు నన్ను, ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేయడంలో కానీ చదివించడంలో కానీ అన్నింటిలో సార్ తోడే ఉన్నారు. విజయవాడ నగరంలో కృష్ణమ్మ చిత్ర బృందం సందడి చేసింది. బెజవాడ నగరం ఇతివృత్తంగా నగరంలో 60 రోజుల పాటు కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో సత్యదేవ్ కోరారు. నగరంలోని ఓ హోటల్లో కృష్ణమ్మ చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యంగా 1 టౌన్ వించిపేట కొండ ప్రాంతంలో, మూలపాడు అటవీ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్నారు. ఈ చిత్రంలో తాను వించిపేట భద్ర క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనబడతానని చెప్పారు. 3 స్నేహితుల మధ్య జరిగే కథే ఈ చిత్రమని తెలియజేశారు. మే 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని, చిత్రంలో ఉన్న కంటెంట్ నచ్చి ఆయన ప్రజెంట్ చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అనంతరం దర్శకుడు వివి గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టి పెరిగానని, విజయవాడ ఇతివృత్తంగా విజయవాడ అందాలను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించినట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని, ఆయన నటన సహజంగా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు. స్నేహానికి ఉన్న విలువను కృష్ణమ్మ చిత్రంలో చూపించినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారని, కథపరంగా వారి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. రఘు కుంచే, అర్చన, నందగోపాల్, లక్ష్మణ్, కృష్ణ తదితరులు చిత్రంలో వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పారు. విజయవాడ పాత్రికేయ మిత్రులకి, విజయవాడ సినీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు వివి గోపాలకృష్ణ. ఈ కృష్ణమ్మ సినిమా డైరెక్టర్ని. ఈ సినిమాని మేము పూర్తి స్థాయిలో విజయవాడలోనే చిత్రీకరణ చేసుకున్నామండి. విజయవాడ బ్యాక్డ్రాప్ కథతోనే ఈ సినిమా మొత్తం చిత్రీకరణ జరిగింది. సో దీన్ని మే 3న థియేటర్స్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఖచ్చితంగా ఇది మీ అందరూ ఆదరించే స్థాయిలోనే ఈ కథనం సాగుతుంది, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. అలాగే ఇందులో లీడ్ రోల్ సత్యదేవ్ గారు చేస్తున్నారండి. అలాగే హీరోయిన్స్గా అతిరా రాజ్, అర్చన అయ్యర్ అని చెప్పి కొత్త వాళ్ళు మన తెలుగు స్క్రీన్కి. అలాగే ఇందులో చాలా రఘు గుంచి గారు, ఇంకా నందగోపాల్ అని ఒక కన్నడ ఆర్టిస్టు, మేసాల లక్ష్మణ్ అని మీ అందరికీ తెలిసే ఉంటాడు, పద్యాల లక్ష్మణ్గా ప్రసిద్ధి, తను ఇంకొన్ని లీడ్ రోల్స్లో చేస్తున్నారు. విజయవాడలోనే ఇక్కడే మొత్తం చిత్రీకరించుకున్నాం కాబట్టి ఈ ప్రాంతపు కుర్రాళ్ళనే 60 to 70% రిక్రూట్ చేసుకుని. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కృష్ణమ్మ అనే టైటిల్ మన గోపాల్, మా డైరెక్టర్ గోపాల్ విజయవాడ లోకల్ బాయ్.
సో ఇక్కడే 60 రోజులు మేము షూటింగ్ చేసాం. కృష్ణ గారు ప్రొడ్యూసరు, శివకొరటాల గారు ప్రెజెంటర్ ఈ ఫిల్మ్కి. ఒక ముగ్గురు స్నేహితులు కదా, ఒక ముగ్గురు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియని ముగ్గురు అనాథలు, ఎక్కడ పుట్టిందో ఎక్కడ పారిందో తెలియని కృష్ణమ్మకి, ఈ రెండింటికి మధ్యలో ఉండే సంబంధమే కృష్ణమ్మ. ఈ పాయింట్ మీద గోపాల్ ఎప్పుడో మాకు అంటే గోపాల్ అంటే ఈ సినిమాతో ఇది ఫస్ట్ ప్రెస్ ఈవెంట్, కానీ ఇలాంటివి ఎన్నో చేస్తాడు తను. అండ్ విజయవాడని చాలా అద్భుతంగా చూపించాడు. విజయవాడ అంటే ఇంకా విజయవాడ గురించి సినిమా చెప్పాలంటే కృష్ణమ్మ గురించి చెప్పుకుంటారు ఖచ్చితంగా. అంత అద్భుతంగా 60 రోజులు కంప్లీట్లీ విజయవాడలో చేసిన సినిమా ఇది. అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ స్టోరీస్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఆ విషయంలో గోపాల్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. భద్ర అనే క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఎంతో అద్భుతంగా రాశాడు. చాలా గొప్ప రచయిత, చాలా గొప్ప దర్శకుడు. ఇంకా ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాలు చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అండ్ పద్మ అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. చాలా ఆనెస్ట్ అయిన, ప్యూర్ అయిన క్యారెక్టర్, a girl next door kind of a character. So definitely a love interest to Bhadra. సో ఖచ్చితంగా మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది వాళ్ళిద్దరు లవ్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్ అనేది. విజువల్గాను ఎమోషనల్గాను మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ యునో డెఫినెట్లీ అ వర్త్ వాచ్ ఫిల్మ్. సో వచ్చాక దిస్ స్టోరీ విల్ డెఫినెట్లీ హాంట్ యూ ఫార్ అట్లీస్ట్ మీరు ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుంది అని మేము అందరు నమ్ముతున్నాము. అండ్ డెఫినెట్లీ మంచి సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, మంచి స్థాయికి తీసుకెళ్తారు. అండ్ మా సినిమా మీద మాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్లీ మీరందరూ కృష్ణమ్మని మీ ఇంటి సినిమాగా మీరందరూ దాన్ని తీసుకొని మీరు యూ విల్ సపోర్ట్ us అని భావిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వచ్చే నెల 3-4వ తేదీల్లో ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం. 3వ తేదీన పీలేరు, విజయవాడ, 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని రోడ్ షోలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ విడత ప్రచారానికి సిద్ధమవుతున్న సీఎం జగన్. ఈ నెల 27వ తేదీ, 28వ తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురు గాలి వీస్తోందని వెల్లడి. నిన్నటితో ముగిసిన నామినేషన్ ప్రక్రియ. విజయవాడ లోక్సభకు 7 అసెంబ్లీ స్థానాలకు కలిపి 115 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.